topic is arrays. సో జావా స్క్రిప్ట్ లో మనకి అరేస్ ఉన్నాయి కదా. సో ఆ అరేస్ ఎలా వర్క్ అవుతాయి, దాంట్లో ఉన్న మెథడ్స్ ఏమేంటి, ఈచ్ మెథడ్ హౌ ఇట్ విల్ వర్క్ అనేది విల్ గో హెడ్. ఓకే, లెట్ మీ టేక్ వన్. డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను అంటే వెబ్ పేజ్ ఒకటి తీసుకొని ఆ వెబ్ పేజ్ లో కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ గైస్ యాజ్ వెల్. సో ఈచ్ మెథడ్ ఏం చేస్తుంది అనేది మనం ఒక్కొక్కటి దగ్గర చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా ఎలా డిఫైన్ చేస్తాం, how we will define an array. Just where okay, so variable name my array. Okay, so this is the way we can define a array. సో నార్మల్గా డేటా టైప్లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి కదా. స్ట్రింగ్ అని, నంబర్ అని, రైట్, బూలియన్ అని, ఇట్లా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్ అరే? అసలు అరే ఎందుకు, మనం అరే ఎందుకు వాడాలి? వై ఇట్ బికమ్ ఏ వీ హ్యావ్ ఆల్రెడీ ఏ డేటా టైప్స్, డిఫరెంట్ డేటా టైప్స్. వై షుడ్ వి యూజ్ అన్ అరే? వై ఇట్ ఈస్ అరే ఈస్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్? ఓకే, ద ఫస్ట్ సొల్యూషన్ ఈస్ మనం ఏ వేరియబుల్లో అయినా సరే, ఎనీ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్, లెట్స్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకోండి, నంబర్ తీసుకోండి, బూలియన్ తీసుకోండి, ఏది తీసుకున్నా కానీ మనము వీ కెన్ స్టోర్ ఓన్లీ వన్ సింగిల్ వాల్యూ ఇంటూ వేరియబుల్, నాట్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఒక వాల్యూ కంటే వేరియబుల్లో ఒక వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలంటే వి విల్ యూజ్ ద అరే. మనం జావాలో లిస్ట్ అంటాం, పైథాన్లో కూడా లిస్ట్ అంటాం, బట్ జావా స్క్రిప్ట్లో సింపుల్గా అరే అంటాం. ఓకే, సో నార్మల్గా వెన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విత్ జావా స్క్రిప్ట్ ఇంటూ అబౌట్ అన్ అరే, ఓకే, other programming languages like Java and Python, we can store same data type of value should store into an array. ఓకే, సో అంటే మనం ఆ యారేలో ఏమి వాల్యూస్ స్టోర్ చేయాలి అనేది ఆ డేటా టైప్ మనము ముందుగానే డిఫైన్ చేసి పెడతాం ఎక్కడ, జావాలో. ఓకే, బట్ మనకి జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే యూ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్. అంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్ అని మనకి టూ థింగ్స్ ఉంటాయి, టూ కాన్సెప్ట్స్. వాట్ ఈస్ ద హెట్రోజీనియస్, వాట్ ఈస్ ద హోమోజీనియస్? హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ వాల్యూస్, హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూ. లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఈ యారేలో, ఓకే, ఈ యారేలో ఐ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూస్. లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ సిబి is a string, 2 is the number, okay, true is a boolean. Okay, I can store an object, I can store undefined, I can store null, okay, I can store again an array. ఓకే, సి నేను అరే లోపల ఏ డేటా టైప్నైనా స్టోర్ చేయవచ్చు. అది స్ట్రింగా, నంబరా, లేకపోతే బూలియనా, ఆబ్జెక్టా, అన్డిఫైన్డా, నల్లా, మళ్ళీ ఇన్సైడ్ అనదర్ అరేనా అనేది ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ ది అరే. ఓకేనా? సో మనం ఎనీ డేటా టైప్స్ని, ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ని అయినా సరే వీ కెన్ స్టోర్ ఇట్ ఇంటూ అన్ అరే. ఓకే, సో ఇప్పుడు అరేని మనము డిఫైన్ చేసాం. ఇక్కడ అరేని మనము డిఫైన్ చేసాం. అరే నేమ్ ఏంటి? మై అరే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మై అరేలో సో నంబర్స్ తీసుకుంటాను, 2 3 4 5 6 7 8 9. ఓకే, తీసుకున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మై అరే అని చెప్పేసి ప్రింట్ చేశాను.
సో ఏమున్నాయి ఇప్పుడు అరేలో 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, దానిపైన ఏం చేశాను, CB2 ట్రూ ఆబ్జెక్ట్ అండ్ ఫైనల్ అరే అని పెట్టాను. ఏమైంది ఇప్పుడు అది, ఇట్ గోట్ రిప్లేస్డ్. ఓకేనా. సో ఇప్పుడు నాకు యారేలో ఉన్న, అసలు ఇది యారేలో కొన్ని ఫ్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ అండ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్? The free defined method which is already defined by the programming language. Free defined method which is already defined by the programming language. So user defined method where we can write our own way to give the result, expected result. అర్థమైందా? ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లెంత్ కావాలి అనుకుందాం, యారే లెంత్ కావాలి అనుకుందాం. మనకి ఎలా వస్తుంది యారే లెంత్? ఓకే, మై యారే డాట్ లెంత్ అంటే నాకు లెంత్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నాకు ఈవెన్ నంబర్స్ ఉన్న లెంత్ కావాలి అని నాకు కావాలనుకుందాం. ఓకే, హౌ మెనీ ఈవెన్ నంబర్స్ ఇన్ ద యారే అనుకోండి. దానికి ఒక ప్రాపర్టీ ఆర్ మెథడ్ కావాలి అనుకోండి, అది ఫ్రీ డిఫైన్డ్గా ఉండదు. ఎందుకంటే అది మోస్ట్ యూజ్డ్ మెథడ్ కాదు. అర్థమైందా? సో దాన్ని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ వే లాజిక్, ఓన్ వేగా మనం రాసుకోవాలి. దాన్ని యూజర్ డిఫైన్డ్ మెథడ్ అంటారు. ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ ఏంటంటే లెంత్ ఉంది ఆల్రెడీ, లెంత్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఫ్రీ డిఫైన్డ్ మెథడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ యారే కూడా ఆబ్జెక్ట్ కిందే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. మనం యారే ఇక్కడ ఏంటిది, మై యారే అనేది నేమ్ ఆఫ్ ది యారే, వేరియబుల్ నేమ్. ఓకే, డాట్ లెంత్ అన్నాను. మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ప్రాపర్టీస్, రెండవది మెథడ్స్. ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ప్రాపర్టీకి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? ప్రాపర్టీకి మెథడ్కి డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎండెడ్ విత్ ద parenthesis, it's not an ended with the parenthesis, it's a property. If it is ended with the parenthesis or expecting any parameters, it's a method. ఓకేనా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మై అరే డాట్ లెంత్ parenthesis తో ఎండ్ అవ్వలేదు, ఇట్స్ ఏ ప్రాపర్టీ. ఓకేనా. సో నాకు ఇప్పుడు చాలా మెథడ్సే ఉంటాయి జావా స్క్రిప్ట్లో. మనకి చాలా మెథడ్సే ఉన్నవి. కొన్ని we can consider there's a lot of methods. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఉన్న మెథడ్స్ ఏంటి అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్. అసలు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఓకే, అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్. ఓకేనా. ఫస్ట్ మనం ఇందా చూసింది ఏంటి, లెంత్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనము చూసాము. ఓకే, ఇప్పుడు నాకు ఒక కొత్త ఎలిమెంట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు యాడ్ ఎ న్యూ ఎలిమెంట్ ఇంటు ద యారేలో ఉన్న అన్నిటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా. సో ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎ న్యూ ఎలిమెంట్ ఇంటు ద యారే, వి విల్ యూజ్ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి యాడ్ చేయడానికి. ఏంటి, మై యారే డాట్ పుష్. ఓకే, సో added the 9. ఓకేనా. సో ఇప్పుడు లెంత్ ఏమైంది, 9 అయింది. రైట్, ఇప్పుడు లెంత్ ఏమైంది, 9 అయింది. ఓకేనా. ఓ, ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద 9. ఓకే, లెట్ మీ యాడ్ 10. Let me have 10. Okay, now my array is, see, 2 3 4 5 6 7 8 9 10. ఎందుకు నేను 9 యాడ్ చేశాను, ఇందాక 10 యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ యాడ్ అవుతుంది, నేను కొత్తగా యాడ్ చేసిన ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది అరేలో యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది అరేలో యాడ్ అవుతుంది. అది ఫస్ట్లో యాడ్ అవ్వాలి అంటే we can use unshift. I can add 1. So
ఇప్పుడు నా array చూస్తే చూడండి, ఇక్కడ 1 యాడ్ అయింది. ఇందాక ఏం వాడాను? పుష్ వాడాను. ఇట్ విల్ యాడ్ ఇట్ ఇన్ ద లాస్ట్. Okay, it was added in the last, but I used the unshift. It was added by the starting of the array. Okay na? So there is a two methods. There is a two methods to add a element into the array. One is for the push, the another one is the unshift. The push, it will add the element into the end of the array. Unshift, it will add the starting of the array. Okay na? సో ఇప్పుడు మనకి యాడ్ చేయడానికి ఉన్నట్టు రిమూవ్ చేయడానికి కూడా ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాప్. ఐ విల్ యూజ్ ద పాప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను పాప్ తర్వాత 2 పెరాన్సిస్ వాడాను. అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఏ మెథడ్ అని దాని మీనింగ్. ఇట్స్ ఏ మెథడ్ అని దాని మీనింగ్. సో ఇఫ్ ఐ యూజ్ ద పాప్, ఓకే, వాట్ ఇట్ విల్ హ్యాపెన్? సో ఇట్ ఈస్ సేయింగ్ రిమూవ్డ్ ఎలిమెంట్ ని ఇక్కడ రిటర్న్ చేసింది. ఏం రిటర్న్ చేసింది? రిమూవ్డ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేసిందో దాన్ని ఇక్కడ రిటర్న్ చేసింది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఐ ప్రింట్ మై అరే. చూసారా? ఇక్కడ చూస్తే లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే వాజ్ రిమూవ్డ్. ఓకే, అదే నేను ఇన్ కేస్ షిఫ్ట్ వాడాను అనుకోండి, ఓకే, ఇప్పుడు చూడండి. సో విచ్ వన్? స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ది యారే. ఏం జరుగుతుంది? స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ది యారే. ఓకేనా? సో మనకి ఇప్పుడు 4 మెథడ్స్ చూసాం. ఒకటేంటి? పుష్, అన్షిఫ్ట్, పాప్, షిఫ్ట్. పుష్ దేనికి పనికి వస్తుంది? విల్ యాడ్ ద యారే ఇంటూ లాస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్. Unshift is used to add the starting of the element. Okay, next వచ్చేసరికి pop and shift. Pop is used to remove the element from the last, last element ని రిమూవ్ చేస్తుంది. షిఫ్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. రైట్? సో ఇలానే మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా? లెట్స్ ఎగ్జాంపుల్, if I change all the elements to uppercase అనుకుందాం. ఓకే, ఆర్ జాయిన్ అని ఉన్నాయి. ఓకే, స్ప్లైస్ ఉంది. ఓకే, ఇట్లా మనకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మెథడ్స్. సార్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి అనమాట. మిన్ ఏంటి, మ్యాక్స్ ఏంటి, ఓకే, నంబర్స్ని ఎలా సార్ట్ చేస్తారు, రివర్స్ ఎలా చేస్తారు. ఓకే, ఇలా మనకి దర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ మెథడ్స్. బట్ మీరు అబ్జర్వ్ అంటే వాట్ యూ కెన్ అండర్స్టూడ్ ఈస్, ఎప్పుడైనా సరే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే విల్ ఆస్క్ యూ ఆల్వేస్ 2 things. One is write a program, use the inbuilt methods, write a program without using the inbuilt methods అని అడుగుతారు. ఓకేనా? ఇప్పుడు మీరు సార్ట్ రాయమన్నారు అనుకోండి, సార్టింగ్ రాయమన్నారు అనుకుందాం. ఓకే, సార్టింగ్ రాయమన్నారు అని అనుకుందాం. ఓకే, మనకేంటి సార్టింగ్కి మీరు అబ్జర్వ్ చేస్తే, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక అరే తీసుకుంటున్నాను, కాన్స్ట్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఇదిగోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రూట్స్ అనే అరే ఉంది. దాంట్లో బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో, ఇలా మనకు ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ నేను సార్ట్ చేయాలి. ఇట్ చేంజ్డ్ యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్. ఓకే, దీనికోసం నేను స్పెసిఫిక్గా ఏ మెథడ్ రాయాల్సిన పని లేదు. ఇన్ కేస్ దే విల్ ఆస్క్ యూ టు రైట్ ఏ సార్ట్ మెకానిజం. ఈ సార్ట్ని వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్ లేకుండా మీరు రాయండి అన్నారు అనుకోండి, యూ షుడ్ రైట్ ద ప్రోగ్రామ్. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఉంది కదండి మళ్ళీ ఎందుకు రాయమంటున్నారు అనే డౌట్ రావచ్చు. బట్ ఉన్నది, కానీ మీకు ఎంతవరకు వచ్చు అని తెలుసుకోవటం కోసమే రాయమంటారు. ఓకేనా? మీకు ఎంతవరకు వచ్చు అని తెలుసుకోవటం కోసమే, అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది మీలో, లాజిక్ ఎలా బిల్డ్ చేయగలుగుతారు అనే దానికోసం, టెస్ట్ చేయడం కోసమే మీ చేత ప్రోగ్రామ్స్ రాపిస్తారనమాట. మెయిన్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే,
మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి మెథడ్స్ మీద ఆల్రెడీ మీకు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు రాయాలి అనే కాన్సెప్ట్కి వెళ్ళకుండా యూ నీడ్ టు రైట్ ఇట్. ఓకేనా? సో ఐ జస్ట్ షో యూ సమ్ ఆఫ్ ది మెథడ్స్, అంటే కొన్ని మెథడ్స్ చూపిస్తాను, అవి అంటే ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు సార్ట్తో పాటు మనకి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ టూ arrays. Array 1 equal to 1, 2, 3, 4. Okay, where array 2 equal to 5, 6, 7, 8. I have a 2 arrays. ఇప్పుడు ఈ 2 arrays మనం ఏం చేయొచ్చు, కన్కాట్ చేయొచ్చు. ఓకే, సో వేర్ array అంటే ఇప్పుడు దాన్ని మనము 2 సపరేట్ arrayలో రాసుకోవచ్చు. ఓకే, లేదు అంటే మనం ఏం చేయొచ్చు, ఒక arrayలోకి ఒక దాన్ని కూడా కన్కాట్ కూడా చేయొచ్చు, మర్జ్ కూడా చేయొచ్చు. ఓకే, సో మోస్ట్లీ మనం ఏంటి అంటే విల్ టేక్ ఏ సపరేట్ array. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సపరేట్ array తీసుకున్న చిల్డ్రన్స్ అంటే కొత్త arrayలోకి అవి మొత్తము వెళ్తాయి, అవి మొత్తం కూడా వెళ్తాయి. array 3 ఈక్వల్ టు అని పెట్టచ్చు, లేదా array 1లోనే మనము అంటే వితౌట్ యూజింగ్ ఎ థర్డ్ వేరియబుల్ లేకుండా కూడా మనము చేయొచ్చు. ఓకే, వాట్ వీ కెన్ డూ నవ్ ఈస్ array 3 ఈక్వల్ టు array of 1 dot array of 1 concat array of 2 So now what was the array 3? See, array 3 1 2 3 4 5 6 7 8 ఇలా మనకి కన్కాట్. సో సేమ్ దీంట్లో మనకి జాయిన్ మెథడ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో జాయిన్ మెథడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో జాయిన్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒరిజినల్ అరేని చేంజ్ చేయదు. జాయిన్ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ వోంట్ చేంజ్ ద ఒరిజినల్ అరే అండ్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ అరే. ఒరిజినల్ అరేని చేంజ్ చేయకుండా ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ అరే. బట్ ఇక్కడ ఇదేం చేస్తుంది, కన్కాట్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ అరేలోకి కొత్త అరేని మెర్జ్ చేస్తుంది. లేదు అంటే మీకు కావాలి అంటే కొత్త అరేని కూడా క్రియేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ యూ కెన్ పిక్ వాట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ యూ రిక్వైర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నాకు array 3లో నాకు ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి, ఫర్ లూప్. మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తాం, ఇక్కడ ఇండెక్స్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు array 3 డాట్ లెంత్. ఓకేనా, array 3 డాట్ లెంత్. ఓకే, సో తర్వాత ఏమొస్తుంది మనకి ఇక్కడ array 3 డాట్ లెంత్ కోలన్ i ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ మనం సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇండెక్స్ కావాలంటే ఇండెక్స్ ప్రింట్ చేసుకోవచ్చు, లేదు మీకు అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏం చేస్తాం ఇక్కడ మన అరే అంటే array 3 ఆఫ్ ఇండెక్స్. ఓకే, where should I use die? Okay, it's plus. See, you got the point, right? సో ఇలా మనము అరేస్ని, సో అరేస్ అర్థమైతేనే వీటిని తీసుకోగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అంత బాగానే ఉంది, array 3 ఉంది, array 3లో మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాము, నార్మల్గా మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఇలా మనకి ఎన్ని ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నార్మల్గా వాటిని మనం యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాము, బై యూజింగ్ ద ఇండెక్స్. ఎలా,
ఇప్పుడు array ఆఫ్ 3 ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే దేంతో ప్రింట్ చేయాలి? 0తో ప్రింట్ చేయాలి. ఎందుకు? ఇండెక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది 0 బట్ లెంత్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది 1. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ కన్ఫ్యూజ్ హియర్. ఓకే, ఇండెక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది 0 ఓకే, అండ్ లెంత్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది 1. ఓకేనా? ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, నాకు లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది array నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి. ఎలా యాక్సెస్ చేసుకుంటాను? లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది array ఎలా యాక్సెస్ చేసుకుంటాను? లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది array కావాలి అంటే let me try. Why it got undefined? Last element of the array dot -1. ఓకే, ఏం జరిగింది అక్కడ? array dot length ఎంత? 8. నేను అక్కడ ఏం చేశాను? 8 - 1. ఎందుకు? వీఆర్ ట్రైంగ్ టు యాక్సెసింగ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. మనకి ఇండెక్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏంటి? మనకి ఎక్కడున్న కేసులో 7. బట్ మనం ఇక్కడ మీరు డైరెక్ట్గా 7 రాసేయచ్చు కదా. అంటే వీ కెన్ రైట్ ఇట్ అంటిల్ అన్లెస్ యూ నో ద లెంత్ ఆఫ్ ది array. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ నో ఇట్. బట్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు దాని లెంత్ ఇట్ విల్ చేంజ్ కదా డైనమిక్గా. ఒకసారి 8 అవ్వచ్చు, ఒకసారి 9 అవ్వచ్చు, ఒకసారి 10 అవ్వచ్చు, ఒకసారి 11 అవ్వచ్చు, ఒకసారి 2 అవ్వచ్చు, ఒకసారి 0 కూడా అవ్వచ్చు, రైట్? సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సో ఎప్పుడు కూడా మనం హార్డ్ కోడ్ వాల్యూస్ని రాయకూడదు ప్రోగ్రాంలో. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు హార్డ్ కోడ్ వాల్యూస్ రాయకూడదు. హార్డ్ కోడ్ వాల్యూస్ అంటే ఏంటి? 7, 6 ఇలా ఎప్పుడు నంబర్స్ని డిఫైన్ చేయకూడదు. ఓకే, నేను చేశాను ఇక్కడ array 3 dot length -1. array 3 dot length అనేది ఎప్పుడు డైనమిక్గా తీసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. డైనమిక్గా తీసుకుంటుంది కాబట్టి వెరీ ఈజీ. ఓకేనా? ఎట్లానే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏముంది అంటే ఫర్ ఈచ్. చూడండి, ఈ ఫర్ ఈచ్ ఏం చేస్తుందంటే మొన్న నేను కాల్ బ్యాక్స్ చెప్పాను కదా, కాల్ బ్యాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్స్ సేమ్ ఏ ఫర్ లూప్, బట్ ఒక్కొక్క ఐటమ్ని తీసుకుంటుంది. ఇట్ విల్ రిటర్న్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఐటమ్. ఒక్కొక్క ఐటమ్ని తీసుకుంటుంది. సో console.log ఆఫ్ ఐటమ్. ఓకే, అది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోస్ట్లీ మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే అది ఎప్పుడైనా ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేయాలి అనుకుందాం. ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేయాలనుకున్నప్పుడు వి విల్ యూజ్ ద ఫర్ ఈచ్. అంటే ఫర్లో అంటే మోర్ దెన్, ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి వస్తాయి అంటే array వస్తుంది. ఫర్ ఈచ్కి 3 పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఇక్కడ మనకి 3 పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఏమేమి పాస్ చేయొచ్చు అంటే arrayని పాస్ చేయొచ్చు, ఇండెక్స్ని పాస్ చేయొచ్చు, ఐటమ్ని కూడా పాస్ చేయొచ్చు. ఈ 3 వేరియబుల్స్ ఆర్ 3 పారామీటర్స్ని యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ ఆపరేషన్స్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ ది ఫర్ ఈచ్. ఓకేనా? బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఫర్ ఈచ్ ఇన్సైడ్ ఆల్సో ఇట్ విల్ యూజ్ ద ఏం యూజ్ చేస్తుంది? ఫర్ లూప్. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఇండెక్స్ ఆఫ్ అంటే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ పొజిషన్స్ ఏం ప్రింట్ అయింది? 0. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? వాటిని ఇండెక్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఓకేనా? ఇండెక్స్ అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు యాపిల్ ఉంది. యాపిల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. బట్ వై ఇట్ రిటర్న్ 0?
వీటిని మనం ఏమంటామంటే సర్చింగ్ మెకానిజమ్స్ అంటాం, సర్చింగ్ మెథడ్స్ అని కూడా అంటాం, సర్చింగ్ మెథడ్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఒక ఫర్ లూప్ తీసుకొని ఇన్సైడ్ అరేలో ఇండెక్స్ ఆఫ్ మెథడ్లో లోపల ఎలా లాజిక్ ఎలా రన్ అవుతుందో చెప్తున్నాను. ఫర్ లూప్ తీసుకొని ఈ యాపిల్ అనే మెథడ్ని తీసుకుంటుంది, యాపిల్ అనే మెథడ్ని తీసుకొని ఎప్పుడైతే యాపిల్ మెథడ్ని ఐడెంటిఫై చేస్తుందో ఇట్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్. ఇదే మనం రియల్గా ఫర్ లూప్లో రాయాలనుకున్నాం అనుకోండి, ఈ ఫర్ లూప్లో రాయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, విల్ టేక్ ఫ్రూట్స్ డాట్ లెంత్, విల్ టేక్ fruits dot length, okay, and we will write one condition here. if ఏం జరుగుతుంది ఇక్కడ, if మనకి ఏం జరుగుతుంది, fruits of index ఈక్వల్ టు యాపిల్ గనక అయింది అనుకుందాం, యాపిల్ గనక అయ్యింది అనుకుందాం, ఏమవుతుంది, అక్కడితో ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది, బ్రేక్, ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది నీకు, ఇక్కడ బ్రేక్ చేసే ముందే మనం ఏం చేస్తున్నామంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇండెక్స్, ఏం రిటర్న్ చేస్తున్నాం, ఇండెక్స్ అని రిటర్న్ చేస్తున్నాం, ఇండెక్స్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఇదే ఇండెక్స్. చూడండి 0th ఎలిమెంట్లోనే నాకు యాపిల్ కనపడింది కాబట్టి ఇట్ విల్ స్టాప్. ఇఫ్ ఐ చేంజ్ ద సేమ్ వే, ఇక్కడ నేను నా అరే మెథడ్ని ఫ్రూట్స్ ఉంది కదా, ఈ ఫ్రూట్స్ లెట్స్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రూట్స్. ఇక్కడ నాకు ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ యాపిల్ని లాస్ట్ ఎలిమెంట్కి మూవ్ చేస్తాను. ఓకే, ఫ్రూట్స్ డాట్ పుష్ యాపిల్, ఓకే, నేను లాస్ట్లోకి పుష్ చేశాను యాపిల్. ఓకే, నాకు లాస్ట్లో పుష్ అయింది ఇప్పుడు, అండ్ వేరే చోట కూడా ఉంది. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద ఫస్ట్ యాపిల్. ఎట్లా రిమూవ్ చేస్తాను ఇప్పుడు నేను, పుష్ డాట్ షిఫ్ట్. ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు, ఇక్కడ యాపిల్ రిమూవ్ అవుతుంది, ఫస్ట్లో ఉన్న యాపిల్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాయి నాకు సెకండ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఇండెక్స్ ఎంత, 1లో కూడా ఉంది. లెట్ మీ రిమూవ్ దట్ ఆల్సో. ఎనీబడి ఎవరైనా చెప్తారా ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది, ఇది ఎవరైనా చెప్తారా, అంటే ఒక స్పెసిఫిక్ ఏమంటారు, ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అంటే ఎలా చేస్తారు? What we will use? Splice. ఎలా? Anybody want to write a code? Splice is correct anyhow. Anybody want to write a code? ఎవరైనా హెల్ప్ చేస్తారా? నాకు రాదు. సో ఎలా రాయాలి అంటే మనం ఇక్కడ ఫ్రూట్స్ డాట్ స్ప్లైస్లో ఇక్కడ నేను పాస్ చేయాలి, ఎక్కడ, ఏ ఇండెక్స్లో అయితే ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద ఎలిమెంట్ అనేది, అండ్ అక్కడి నుంచి ఎన్ని ఎలిమెంట్లు రిమూవ్ చేస్తున్నాం అనేది రాయాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉంది మనకు అది, ఏ రేంజ్లో ఉంది, 0 1th ప్లేస్లో ఉంది. సో 1, 1. సో ఇప్పుడు నాకు ఫ్రూట్స్లో ఏముందో చూడండి, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో ఉంది. ఇప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ది డే ఫ్రూట్స్లో ఏముంది, ఫ్రూట్స్ చూడండి, ఆరెంజ్, మ్యాంగో, యాపిల్ ఉంది. ఇప్పుడు నేను లెట్స్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పాను కదా ఏంటిది, ఇండెక్స్ నేను ఐడెంటిఫై చేయడానికి నేను ఏం వాడాను, ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యాపిల్.
ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యాపిల్. ఇప్పుడు సేమ్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. దీన్ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఇండెక్స్ ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఇండెక్స్ ఏమొస్తుంది? పొజిషన్ 2 అయిపోయింది. ఎందుకు? సో మనకి ఎప్పుడైతే నేను ఇందాక ఒక ఫర్ లూప్ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎప్పుడైతే ఈ గోటనే ఫస్ట్ ఎప్పుడైతే మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరుకుతుందో దెన్ సర్చింగ్ విల్ స్టాప్. మీరు నార్మల్గా మాట్లాడుతుంటారు కదా, డిఎస్ఏ అని, ఓకే, డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ అని, అవి అని నార్మల్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఏంటి అసలు అవి అవి ఎందుకు పనికి వస్తాయి? ఎందుకు పనికి వస్తాయి మనకి నార్మల్గా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? కోడ్ ని ఆప్టిమైజ్ చేయడానికి, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయడానికి. అంటే అసలు దేని మీద? అసలు ఎందుకు అవి? ఏం స్పేస్ని ఆక్యుపై చేయడానికి, ఏం కోడ్ని ఇది చేయడానికి? బేస్డ్ ఆన్ వాట్ ఇట్ విల్ వర్క్? వేరియబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.